హాయ్ ఆల్. దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ కొన్ని వర్బ్స్ రాసాను. ఈ వర్బ్స్ ఇవే ఎందుకు రాసాము అంటే గనక, ఈ వర్బ్స్‌ని ఉపయోగించుకొని ఒక బ్యూటిఫుల్ కన్‌స్ట్రక్షన్‌తో కొన్ని కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ మనం ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. వాటినేంటో చూద్దామండి. ఫస్ట్ వర్బ్స్ చెప్తాను. తర్వాత వీటి నుంచి సెంటెన్సెస్ ఎలా ఫార్మ్ చేస్తాము. సాధారణంగా ఈ వర్బ్స్ ఉపయోగించి ఎలాంటి సెంటెన్సెస్ మాట్లాడతాం అనేది చూద్దాం సార్. ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్‌పెక్ట్. అందరూ కూడా ఎక్స్‌పెక్ట్ అంటారు. కాదండి. ఈ ఎక్స్‌పెక్ట్. ఎక్స్‌పెక్ట్ అలానే ఇక్కడ చూస్తే మీరు ఈ వర్బ్‌ని చూసినట్లయితే ఎక్స్‌పెక్ట్, ఎక్స్‌పెక్టెడ్. టీఈడీ ఉందండి. ఎండింగ్‌లో ఏముంది? టీఈడీ ఉంది. ఎప్పుడైనా టీఈడీ ఎండింగ్‌లో ఉంటే టీఐడీగా చదువుతాం. ఎక్స్‌పెక్టెడ్, నాట్ పెడ్ అండి. ఎక్స్‌పెక్టెడ్ కాదు. ఎక్స్‌పెక్టెడ్. ఎక్స్‌పెక్టెడ్, హంటెడ్, navigated, frustrated, legislated, motivated, elected, selected. ఇలా మనకి టీఈడీ వస్తే టీఐడీగా అనుకోవాలి, చెప్పుకోవాలి. ఎక్స్‌పెక్ట్, ఎక్స్‌పెక్టెడ్ అంచనా వేయడం అండి. ఊహించడం, అనుకోవడం అనే అర్థం కూడా వస్తది. రెండో పదం చూడండి. రెండో వర్బ్ చూడండి. థింక్. థింక్. థోయూజీహెచ్‌టి థోట్. థోయూజీహెచ్‌టి థోట్. థింక్, థోట్ అనుకును, ఆలోచించు. ఆహ్, ఆహ్, చాలామంది థాట్ అంటారు. ఇది థాట్ కాదండి. థోట్. ఓ పలకాలి. థింక్, థోట్, థోట్. ఓ పలికే కొన్ని వర్డ్స్ చెప్తాను. బై, బోట్, బోట్. బై, బోట్. కొంతమంది బై బాట్ అంటారు. అది కాదు. బై బోట్. థింక్, థోట్. అలాగే టీచ్, టోట్. టీచ్, టోట్. థింక్, థోట్. బై, బోట్. బ్రింగ్, బ్రోట్. ఇలా తెలుసుకోవాలండి. ఓ పలకాలి అన్నింట్లోనూ కూడా. ర సరే. కమింగ్ టు ద పాయింట్ హియర్. సెకండ్ వర్బ్ వచ్చేసి థింక్, థోట్. అనుకొను, ఆలోచించు. నెక్స్ట్ అండి. థర్డ్ వన్ చూద్దాం. ఆహ్, అనుకుని ఆలోచించంటే ఐ థింక్ దిస్ ఈస్ రైట్. నేను ఇది రైట్ అని అనుకుంటున్నాను. హి ఈస్ థింకింగ్ సంథింగ్ ఎల్స్. అతను ఏదో ఆలోచిస్తా ఉన్నాడు. ఒకే పదంతో అనుకోవడం అని ఒక అర్థం అండి. ఆలోచించడం అని మరొక అర్థం. ఐ యామ్ థింకింగ్ అబౌట్ థాట్. ఐ యామ్ థింకింగ్ ఫర్ యూ. నేను నీ కోసం ఆలోచిస్తా ఉన్నాను. నేను దాని గురించి ఆలోచిస్తా ఉన్నాను. అలాంటి సందర్భంలో థింక్ అనేది ఆలోచించడం గురించి చెప్పుద్ది. అనుకోవడం అంటే ఐ థింక్ దిస్ ఈస్ రైట్. ఐ థింక్ హి ఈస్ హర్ ఫాదర్. నేను అనుకుంటున్నాను. నేను అనుకోవడం అతను ఆమె యొక్క తండ్రి అని. ఇలాగా అనుకోవడానికి అదే వర్బ్ ఉపయోగిస్తాము. ఆలోచించడానికి కూడా అదే వర్బ్ ఉపయోగిస్తాం. థర్డ్ వన్ వచ్చేసి ఇమాజిన్. థర్డ్ వన్. థర్డ్ వర్బ్ చూడండి. ఇమాజిన్. ఊహించు. నెక్స్ట్ అండి. ఫోర్త్ వన్ చూద్దాం చూడండి. యాంటిసిపేట్. యాంటిసిపేట్. చూడండి ఎలా చదువుతున్నానో. యాంటిసిపేట్. ఎప్పుడైనా ఇంగ్లీష్‌లో పి అనే అక్షరం వచ్చినప్పుడు కొంచెం ఒత్తి చెప్పాలి. అంటే 2 పెదవులు క్లోజ్ చేసి ఒకేసారి విదిల్చి చెప్పాలి. 2 పెదవులు క్లోజ్ చేయడం అంటే వెన్ వి wanna pronounce the letter P, we have to close up both lips and release with a sudden flow of air. ఇలా పీతో ఏదైనా ఒక పదం స్టార్ట్ అయినప్పుడు, పి వచ్చినప్పుడు 2 పెదవులు గట్టిగా క్లోజ్ చేసేసి, ఒకేసారి వదిలేసి గాలొచ్చేటట్టుగా పలుకుతాం. చూడండి నేను చెప్తాను కొన్ని ఎగ్జాంపుల్స్. పీఏసీకే హ్యాట్. పీఏఎంపీఈఆర్ హ్యాంపర్. పీఏటీ హ్యాట్. పీఎస్టీ ఫెస్ట్. పీపుల్ చూడండి మనకి కొంతమంది మాట్లాడినప్పుడు గుర్తించొచ్చు మనం. బరాక్ ఒబామా ఇలాంటి వాళ్ళు స్పీచెస్ ఇచ్చినప్పుడు పీపుల్ అని నొక్కి చెప్పినట్టుగా అనిపిస్తది మనకి. ఈ పీ లెటర్ ఎప్పుడొచ్చినా సరే మనం అలాగనే చేయాలి. అందుచేతనే నేను యాంటిసిపైట్ అని చెప్తున్నాను. మనం మామూలుగా అయితే మాతృభాష ఇంగ్లీష్ కాకుండగా మన తెలుగు వాళ్ళు గాని, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా ఎవరైనా కావచ్చు అదర్ దాన్ ఇంగ్లీష్.
పార్టిసిపేట్ అంటారు. అలా కాదండి పార్టిసిపేట్ యాంటిసిపేట్ అంటారు. అలా కాదండి యాంటిసిపైట్, యాంటిసిపైట్, యాంటిసిపైటెడ్, యాంటిసిపైటెడ్. ఇప్పుడేగా చెప్పుకున్నాం మనము. టీఈడీ వస్తే టీఐడీగా చేయమని. యాంటిసిపైట్, యాంటిసిపైటెడ్, యాంటిసిపేటెడ్. ఊహించు, గ్రహించు. సాధారణంగా ఏదైనా చెడు గురించి గాని ముందుగానే ఊహించడాన్ని ఇలా జరుగుతుంది అని అంచనా వేసి ఊహించడాన్ని యాంటిసిపేట్ అంటారు. ఐదో పదం చూద్దామండి. ఫిఫ్త్ వర్బ్ వీన్ తలచడం. తలవడం అంటే ఎవరి గురించో తలవటం, వాళ్ళ గురించి తలవడం, చెడు తలవటం, మంచి తలవటం ఇలా తలుచుకోవడాన్ని తలవటాన్ని వీన్ అంటారు. ఆరో పదం ఫోసీ, ఫోసో, ఫోసీన్, ఫోసీ, ఫోసో, ఫోసీన్, ఫోసీ, ఫోసా, ఫోసో, ఫోసీన్. ముందుగానే తెలుసుకోవడాన్ని, దూరదృష్టితో చూడడాన్ని, దూరదృష్టితో ఆలోచించడాన్ని. అంటే మంచి గురించి కావచ్చు, చెడు గురించి కావచ్చు, ఏదైనా భవిష్యత్తుని గురించి ముందుగానే చూడగలగటాన్ని ఫోర్సీ అంటారండి. ఫోర్టెల్, ఫోర్టెల్, ఎఫ్ఓఆర్ఈ ఫోర్టెల్, ఎఫ్ఓఆర్ఈఎల్టీఓఎల్డి ఫోర్టౌల్డ్, ఫోర్టౌల్డ్. భవిష్యత్తు చెప్పడం అండి. అందుచేతనే వీళ్ళు జాతకాలు అవి చెప్తారు కదా! వాళ్ళందరిని చిలక జాతకం కావచ్చు, చేయి చూసి జాతకం చెప్తారు, భవిష్యత్తు చెప్తారు. వీటన్నిటిని వీళ్ళందరినీ కలిపి ఫోర్ టెల్లర్స్ అంటారండి. ఫోర్ టెల్లర్స్ అంటే జాతకాలు చెప్పేటోళ్ళు. చేయి చూసి చెప్పేవాళ్ళని పామిస్ట్ అంటారండి. పామ్ అంటే చేయి, చేతిలో రేఖలు చూసి చెప్తారు కాబట్టి పామిస్ట్ అంటారు. ఓకేనా? రైట్. ఫోర్ టెల్లర్స్ అంటే భవిష్యత్తు చెప్పేవాళ్ళు. ఫోర్టెల్, ఫోర్టౌల్డ్, ఫోర్టౌల్డ్ భవిష్యత్తు చెప్పు. ఎయిత్ వన్ చూడండి. ప్రామిస్, ప్రామిస్డ్, ప్రామిస్డ్ మాట ఇవ్వడము, వాగ్దానం చేయడము, ఒట్టు వేయడం. ఇక్కడ తెలుగు అన్ని పదాలు రాయలేదు. మాట ఇవ్వడం అనే రాశాను. ప్రామిస్, ప్రామిస్డ్, ప్రామిస్డ్, ప్రామిస్డ్ నాట్ ప్రామిస్డ్. తెలుసుగా మీకు. మిస్, మిస్, ట్వైస్, అనౌన్స్, స్లైస్, డైస్. ఈ పదాల ఎండింగ్ అన్నింటిలోని కూడా సా శబ్దం ఉంది, స్ అనే శబ్దం ఉంది. ఇలా ఉస్ అనే శబ్దంతో ఎండ్ అయిన వర్డ్స్‌కి తర్వాత వచ్చే ఈడీ కానీ, డి కానీ, ఐఈడీ కానీ చాలా చెప్పాలి. ఎలా? ప్రామిస్ ఇక్కడ స్‌తో వచ్చిందండి. సో, తర్వాత వచ్చే ఈడీని చాలా చెప్తాను. ప్రామిస్డ్, ప్రామిస్డ్. మిస్, మిస్డ్. కిస్, కిస్డ్. ఫేస్, ఫేస్డ్. వీడియో చివరి వరకు చూడాలండి. మెల్లమెల్లగా ఒకే వీడియోలో మీరు మీ యాక్సెంట్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, పదాలను ఎలా పలకాలి, సెంటెన్స్‌లో ఎలా చెప్పాలి అనేది తెలుసుకోవచ్చు ఒక పక్క. మరొక పక్క వాటి మీనింగ్, వాటి గ్రామర్ యాస్పెక్ట్స్ కూడా ఇలా చెప్పుకోవచ్చు. అలానే నేనొక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాను ఆన్‌లైన్‌లో. టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు. ఇది 100 రోజుల పాటు జరిగే కోర్స్ అండి. మీరు ప్రతిరోజు అటెండ్ అవుతూ బేసిక్స్ నుంచి అంటే ప్రొనౌన్సియేషన్ స్కిల్స్ దగ్గర నుంచి హైయర్ లెవెల్ పారాగ్రాఫ్ రాయడం వరకు, లేదా ఏదైనా ఒక న్యూస్ పేపర్ చదివేంత వరకు నేర్చుకోవడానికి ఈ బ్యాచ్ బాగా ఉపకరిస్తుంది ఈ కోర్స్ అనేది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను నంబరు ఇందులో పెడతా. రైట్. ఎయిత్ వర్డ్ చూడండి. ప్రామిస్, ప్రామిస్డ్, ప్రామిస్డ్ మాట ఇవ్వడం. నెక్స్ట్ అండి. ఈ తొమ్మిదో పదానికి చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటాం. వీఓడబ్ల్యూ వావ్, వీఓడబ్ల్యూ వావ్, వీఓడబ్ల్యూ వావ్ అంటే ప్రతిన పూనటం. ప్రతిన పూనటం. ప్రతిన పూనటం అంటే ఏంటండి? అంటే నీ మొహం మరలా చూడను, మీ ఇంట్లో కాలు పెట్టను అని కోపంతో ప్రతిన పూనుతాం గదా! అలాగే అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్తాం గదా! దట్ ఈస్ కాల్డ్ యాస్ వావ్. వీఓడబ్ల్యూ వావ్. అలానే దీక్ష ఆచరించడం. ఏం దీక్ష అండి? స్వామి దీక్ష, భవానీ దీక్ష, మాల వేసుకోవడం. ఇలాంటివి దీక్ష తీసుకోవడానికి కూడా వావ్ అని అంటారండి. వీఓడబ్ల్యూ వౌవ్. చూడండి రైట్. వీఓడబ్ల్యూ ఎలా చదవండి? వౌవ్, వౌవ్డ్, వౌవ్డ్. మరి అలాగే ఉంటుంది. ప్రొనౌన్సియేషన్ దగ్గరగా అనిపిస్తుంది. దాని అర్థం ఏమిటి? నెక్స్ట్ వర్డ్ చూడండి. ఓడబ్ల్యూఈ ఏంటండి? ఔ ఏంటండి? ఇదేమో ఔ అండి. ఔ. ఓడబ్ల్యూ ఓడబ్ల్యూఈనేమో ఔ అని చెప్తాము. వీఓడబ్ల్యూని వౌవ్ అని చెప్తామండి. వీఓడబ్ల్యూని ఏం చెప్తాము? వీఓడబ్ల్యూ ఎలా చెప్పాలండి?
విఓడబ్ల్యూ ఎలా చెప్పాలి? వవ్. వవ్, వవ్డ్, వవ్డ్. ఇది మామూలుగా చాలా సింపుల్ అండి. ఓడబ్ల్యూఈ అయితే. ఓడబ్ల్యూఈ అయితే ఔ. ఔ అండి. ఔ. ఔ, ఔడ్, ఔడ్ అంటే రుణపడి ఉండడం. వస్తు రూపేణా కావచ్చు, ధనం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎవరినైనా రుణపడి ఉండడాన్ని ఔ అంటారండి. రుణపడి ఉండడాన్ని ఏమంటారు? ఔ అంటారు. వావ్ అంటే ప్రతినపూరణం. డిఫరెన్స్ చూసుకోవాలండి. తర్వాత పదవ పదం చూడండి. గివ్ ఎ వర్డ్, గేవ్ ఎ వర్డ్, గివెన్ ఎ వర్డ్. మాట ఇవ్వడం అండి. మాట ఇవ్వడం. మాట ఇవ్వడాన్ని ఏమంటారండి? గివ్ ఎ వర్డ్, గేవ్ ఎ వర్డ్, గివెన్ ఎ వర్డ్. మాట ఇచ్చు, వాగ్దానం చేసు. మళ్ళీ ఇంకొకసారి చెప్తా ఉన్నాను. ఓడబ్ల్యూ ఔ. ఓడబ్ల్యూ ఏంటండి? ఔ. ఔ, ఔడ్, ఔడ్. రుణపడి ఉండు. షీ స్టిల్ ఔస్ హర్ ఫాదర్ 3,00,000 రూపీస్. ఆమె ఇప్పటికి కూడా తన తండ్రికి రూ. 3,00,000 రుణపడిపోయింది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఔ. హౌ మచ్ డూ వి ఔ ఎగ్జాక్ట్‌లీ? మేము ఎంత మీకు రుణపడి ఉన్నామండి? ఇలాగా. ఇలాగా ఔ అంటే రుణపడి ఉండు. దీక్ష బూను, ప్రతిన బూను అంటే గనక వావ్. విఓడబ్ల్యూ వావ్. ఈసారి ఇవన్నీ ఉపయోగించి నేను కొన్ని సెంటెన్స్‌లు చెప్తానండి. ఈ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉపయోగించి నేను ఒక కొన్ని సెంటెన్స్‌లు చెప్తాను. దానికి కన్‌స్ట్రక్షన్ కూడా రాస్తాను ఇప్పుడు చూడండి. ఇవన్నీ కూడా ఈ వర్బ్స్ అన్నిటిని కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే వి2లో తీసుకోవచ్చండి ఇక్కడ. తీసుకొని ఏం చెప్పొచ్చు అనేది చూద్దాం చూడండి మీకు అర్థమవుతది. సబ్జెక్ట్ వి2 ఆబ్జెక్ట్ పెడతారు. తర్వాత మధ్యలో దట్ పెడతారు. తర్వాత ఇంకో కన్‌స్ట్రక్షన్ మోడల్‌తో వస్తుంది. సబ్జెక్ట్ వుడ్ ప్లస్ వి1 ఆబ్జెక్ట్. గతంలో నేను ఇలా అనుకున్నాను. గతంలో గతంలో నేను ఇలా అనుకున్నాను. ప్రస్తుతం ఇలా జరుగుతుందని. ఏంటండి? గతంలో నేను ఇలా అనుకున్నాను. ప్రస్తుతం ఇలా జరుగుతుందని. బాగా అర్థం చేసుకోండి. సెంటెన్స్‌లో బాగా అర్థమవుతుంది. నేను ముందే అనుకున్నాను ఇలా జరుగుతుందని. అతను ఇలా చేస్తాడని. ఇలాంటి సెంటెన్స్‌లన్నీ ఈ ఈ 10 వర్బ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఉపయోగించి చెప్తామండి. ఆ 10 వర్బ్స్‌ని ఈ కన్‌స్ట్రక్షన్‌లో చెప్పుకోవచ్చు మనం. సెంటెన్స్ నంబర్ 1 చూడండి. ఇండియా సెమీఫైనల్‌లో గెలుస్తుందని నేను అనుకున్నాను. అంటే గెలిచేసిందనమాట అండి ఇండియా. ఇతనేమంటున్నాడు? నేను ముందు అనుకున్నాను సెమీఫైనల్‌లో గెలుస్తుందని. అప్పుడు ఎలా చెప్పాలి? ఐ ఎక్స్‌పెక్టెడ్. ఎక్స్‌పెక్టెడ్ బదులుగా ఇక్కడ థాట్ అని కూడా చెప్పొచ్చు. అనుకోవడం అంటే థాట్ అని చెప్పొచ్చండి. ఐ ఎక్స్‌పెక్టెడ్ థాట్ ఇండియా వుడ్ విన్ ద సెమీఫైనల్స్. అంటే దాని అర్థం ఏంటండి? సెమీఫైనల్ జరగకముందు ఇతను ఎక్స్‌పెక్ట్ చేసాడు. ఏమని? గెలుస్తుందని. ఇప్పుడు గెలిచింది. గెలిచిన తర్వాత చెప్తున్నాడనమాట అండి. ఐ ఎక్స్‌పెక్టెడ్ ఎర్లియర్. ఐ ఎక్స్‌పెక్టెడ్ బిఫోర్ ద మ్యాచ్ థాట్ ఇండియా వుడ్ విన్ దిస్ మ్యాచ్. నేను మ్యాచ్ ముందే అనుకున్నాను. ఎక్స్‌పెక్ట్ చేశాను. ఇండియా ఈ మ్యాచ్‌లో గెలుస్తుందని. రైట్. చూడండి ఈ రెండో సెంటెన్స్ చూసినప్పుడు మీకు బాగా అర్థం కావచ్చు. ఎస్‌పి బాలు గారు. బాలు హాస్పిటల్ నుంచి తిరిగి వస్తారని అందరూ అనుకున్నారు. బానే ఉంది. రేపో మాపో వచ్చేస్తారు అని అనుకున్నారు కదా! అప్పుడు. పాండమిక్ టైమ్‌లో. కానీ అది అలా జరగలేదు. అనుకున్నారు. అందరూ అనుకున్నారు వచ్చేస్తారని అని. ఎవ్రీవన్ థాట్ ఎవ్రీబడీ థాట్ థాట్ బాలు వుడ్ కమ్ బ్యాక్ రిటర్న్ ఫ్రమ్ ద హాస్పిటల్. ప్రతి ఒక్కరు అనుకున్నారప్పుడు బాలు అప్పుడు హాస్పిటల్ నుంచి మరలా ఇంటికొచ్చేస్తారు అని. నెక్స్ట్ అండి. ధోని సెమీఫైనల్‌లో రనౌట్ అయిపోతాడని ధోని సెమీఫైనల్‌లో రనౌట్ అయిపోతాడని ఎవ్వరు ఊహించలేదు. నో వన్ ఆర్ నోబడీ. నో వన్ బదులుగా నోబడీ కూడా తీసుకోవచ్చండి థర్డ్ సెంటెన్స్‌లో. నో వన్ ఆర్ నోబడీ ఇమాజిన్డ్ థాట్ ధోని వుడ్ గెట్ రన్ ఔట్ ఇన్ ద సెమీఫైనల్. ఇన్ సెమీఫైనల్ ఆర్ ఇన్ ద సెమీఫైనల్. మీరంతా సెంటెన్సెస్ బాగా రాస్తారని నేను ఎక్స్‌పెక్ట్ జేయలేదు. బాగా రాసారండి. ఇంతకుముందు మాత్రం నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మీరు సెంటెన్సెస్ రాయకముందు మీరు ఇంత బాగా రాస్తారని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. దాని అర్థం అదండి ఇండైరెక్ట్‌గా. ఐ డిడ్ంట్. చూడండి సింపుల్ పాస్ట్ టెన్స్. సబ్జెక్ట్ వి2 ఆబ్జెక్ట్‌కి నెగెటివ్ రాసాను. ఎందుకంటే ఎక్స్‌పెక్ట్ చేయలేదు కాబట్టి. మీకు తెలుసుగా డిడ్ తర్వాత ఎప్పుడు వి1ఏ రాయాలి. ఐ డిడ్ంట్ అందరూ డిడ్ంట్ అంటారు. డిడ్ంట్ కాదండి. సింపుల్‌గా మోడర్న్ లాంగ్వేజ్‌లో డిడ్ంట్ అంటాం. డిడ్ంట్.
ఈ డీని సైలెంట్ చేసేస్తే సరిపోతుంది రెండో డీని. ఐ డింట్ ఎక్స్‌పెక్ట్ థాట్ యూ ఆల్ వుడ్ రైట్ సెంటెన్సెస్ వెల్ లైక్ థిస్. మీరు ఈ విధంగా ఎంత బాగా సెంటెన్స్‌లు రాస్తారని నేను ముందు ఎక్స్‌పెక్ట్ చేయలేదు, దాని అర్థం అది. ఇది చూడండి, మీకు బాగా అర్థమవుతది. అర్థం కావాలని ఇలాంటి సెంటెన్స్‌లు చెప్తా ఉంటాం. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోతాడని నేను అనుకోలేదు. చూడండి, అప్పుడు ఒకసారి ఎలక్షన్స్‌లో ఆయన 2 చోట్ల పోటీ చేశారు. 2 చోట్ల కూడా ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు అయిపోయిన తర్వాత 2 చోట్ల ఓడిపోతాడని అనుకోలేదు. ఎక్కడో చోట గెలుస్తారని అనుకున్నాము. కనీసం అని అనుకున్నారు కొంతమంది. అలా ఆ సెంటెన్స్‌ని తీసుకున్నాను. ఐ డింట్ యాంటిసిపేట్ ఆర్ ఐ డింట్ థింక్ థాట్ పవన్ కళ్యాణ్ వుడ్ లూజ్ బోత్ ప్లేసెస్. అందరూ ప్లేసెస్ అంటారు కదండీ! ఎప్పుడైనా ఇలా సీఈఎస్ కానీ, ఎస్ఎస్ఈఎస్ కానీ, ఎస్హెచ్ఈఎస్ కానీ ఇలా వస్తే ఈ సీఈఎస్‌ని ఇజ్‌లా చెప్పాలి. ఎస్‌ని జాలా చెప్పాలి. ప్లేసిస్, ఫేసిస్, అనౌన్సిస్, స్లైసిస్ ఇలా చెప్పాలండి. మరి ఎలా చెప్పకూడదు? ప్లేసిస్, అనౌన్సిస్ కాదండి. సిస్ కాదు, జా చెప్పాలి ఎస్‌ని. రైట్. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోతాడని నేను అనుకోలేదు. ఐ డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్ థాట్ పవన్ కళ్యాణ్ వుడ్ లూజ్ అట్ బోత్ ప్లేసెస్. ఎలక్షన్ ముందు జగన్ ఏపీ ప్రజలందరికీ ఫ్రీగా అన్నీ ఇస్తానని మాటిచ్చాడు. జగన్ గేవ్ ఎ వోట్ టు ఆల్ ఏపీ పీపుల్ బిఫోర్ ఎలక్షన్స్ థాట్ హి వుడ్ గివ్ ఎవ్రీథింగ్ ఫ్రీ. చూడండి, జగన్ గేవ్ ఎ వోట్ టు ఆల్ ఏపీ పీపుల్. ఇక్కడ ఏపీ స్మాల్ లెటర్స్‌లో రాశారండి. క్యాపిటల్ లెటర్ రాయాలి. మార్చేస్తుంది. ఆల్ ఏపీ పీపుల్, రైట్. All AP people before elections that he would give everything free. Jagan gave a vote to all AP people before elections that he would give everything free. Next. చూడండి, ప్రతిన పూనడానికి ఆమె తన భర్త మొహం మరలా చూడనని ప్రతిన పూనింది. She vowed that she would not see her husband's face again in her life. ఆమె తన జీవితంలో మరలా తన భర్త మొహం చూడనని ప్రతిన చేసింది, శపథం చేసింది, ప్రతిన పూనింది. శపథం చేసింది అని అనొచ్చండి. She vowed that she would not see her husband's face again in her life. నా స్టూడెంట్స్ మరలా క్లాస్ ఎగ్గొట్టనని నాకు మాట ఇచ్చారు. My students promised me. My students gave me a word that they would not bunk off the class again. మోడీ 9th సెంటెన్స్ అండి. మోడీ బ్లాక్ మనీ వెలికి తీసుకొస్తానని దేశ ప్రజలందరికీ మాట ఇచ్చాడు. మోడీ గేవ్ ఎ వర్డ్ టు ద పీపుల్ ఆఫ్ అ కంట్రీ. చూడండి, ద పీపుల్ ఆఫ్ అ కంట్రీ that he would retrieve the black money back. Retrieve the black money. Right. మోడీ బ్లాక్ మనీ వెలికి తీసుకొస్తానని దేశ ప్రజలందరికీ మాట ఇచ్చాడు. Modi promised all the people of India, all the people of our country that he would retrieve the black money. ఈ సినిమా హిట్ అవుతుందని నేను అనుకోలేదు. I didn't expect that this film would get hit. I didn't expect it. హిట్ అయిపోయిందండి. సినిమా రిలీజ్ కాకముందు నేను అనుకోలేదండి ఈ సినిమా హిట్ అయిపోతుందని, కానీ హిట్ అయిపోయింది. I didn't expect that this film would get hit. ఓకేనండి, ఇలా ఈ సెంటెన్స్‌లు ఎలా చెప్పామండి? కేవలం ఈ వర్బ్స్‌ని ఉపయోగించే చెప్పుకున్నాము. అలాగే దీనికి ఒక కన్‌స్ట్రక్షన్ కూడా ఇంట్రడ్యూస్ చేశానండి. థాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. If you like my content, please subscribe my channel. If you want to learn language skills, you can contact me on my number. In all times, batches are going on through online. If you want to learn language from your home through online, you can contact me on my number. My number is 7036469769. Thank you so much for watching my video here.